మరి అన్ని ఆంటీల గురించి అడుగుడు ఏంద్రా? అరే నీకు తెలియదు, నువ్వు రాకని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు చెప్పినా కదా రాకని. అమ్మాయి ఇంకెంత పూజ చేస్తా కానీ ఆయన వస్తానే లేడు. అయిపోయిందా పూజ? ఫంక్షన్ ఒకసారి రానా? అరే ఎంతసేపు చేస్తున్నావు? ఏంది వంశ కథ ఏంది నీది? కథ ఏంది నీది అంటున్నా? ఇప్పుడు ఆ పనోడు ఎందుకు వెళ్ళిపోయిండు? తెలుసా అన్ని తలకి నొప్పి. నువ్వు కాదన్నా, నువ్వు ఏం చెప్పినావు? లేదా కలిసి పెట్టినా బాబానా నీ ముంగంటే మాట్లాడుతున్నా అబద్ధమానా? స్వామి చెప్తున్నా అన్న వంశం కాకుండా వేరే సెట్ చేద్దామని చెప్పన్నా. ఎందుకు బ్రో? మనతో ఉంటాడు ఇగో శ్రీకాంత్ ఉంటా అని చెప్పి నేను నీ పేరు చెప్పలేదు, శ్రీకాంత్ పేరు చెప్పిన. ఎందుకు వంశం ఎందుకన్నా అంటే వంశం మంచోడు బ్రో, చూసుకుంటాడు మొత్తం షాప్ అని చెప్పిండు. నేను నీ భరోసా మీద సరే అన్నా నీ ఇష్టం అని చెప్పి నాకు తిరిగి మీ నమ్మకం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ ఎక్కువని చెప్పి అన్న మనతో ఎందుకుంటుండు, భరోసాదారు మనిషి అని ఉంటుండు. నువ్వు అంత సెట్ అయినాక దీని గురించి ఎంత కష్టపడి అంత చేసి తెలుసు నీకు. సెట్ అయినాక నువ్వు మాస్టర్ నీ వల్ల మాస్టర్ వెళ్ళిపోయాడు వీళ్ళకించి. అరే అట్లా కాదు బ్రో, నీకు కాదు నా వల్ల మాస్టర్ కూడా తెలివా నీకు? నాకేం తెలుసు? ఏంది నాకేం తెలుసా? నేను నీకు నువ్వు నాకు చెప్పినాకనే కదా మాస్టర్ వెళ్ళిపోయింది. కథలు పడి స్నానం చేసుకొని బొట్టు పెట్టుకోగానే ఆడు మజాకేముందా? నిజం సీరియస్ అవుతుంది. ఇన్ని సెట్ అయిపోతుండే తెలుసా నిజంగానే. అరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది రా, నీ గురించి చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏమంతా కాని పని చేసినా నేను సిగ్గుపోయాను. మరి అన్ని ఆంటీల గురించి అడుగుడు ఏంద్రా? అంత షోక్ ఉందా నీకు? ఇది అరే ఊకో, నేను ఎందుకు అడుగుతా? నాకు షోకా? నువ్వు మంచిగా ఉన్నావు, నేను ఒక నిమిషం ఆగు. నీ వల్ల షాప్ 2 రోజులు బంద్, ఓపెన్ చేసాను నెక్స్ట్ 2 రోజులే బంద్. నీకు తెలుసు, నువ్వు అడిగినావని తెలుసు. అరే నువ్వు మనసు చేసుకొని చెప్పు. నా మనసుగా కాదు, దేవుడు ఉంది కదా పోనీ. ఇప్పుడు దీనిపైన దీన్నే కదా మనం నమ్ముకున్నాం, దీనిపైన ఒట్టే చెప్తున్నా నేను. నేను ఈ దినం బీఆర్ల అమ్మాయిలు మంచిగా ఉంటారు, అవన్నీ నీకు ఎందుకు? నేను ఏ దినం నేను అంతో ఉన్నాను, వాళ్ళు వచ్చినా కాదు సార్ నేను అంతో మాట్లాడినా. పని చేసేటప్పుడు నేను జల్దీ వెళ్ళిపోయినా, ఎవడున్నాడు అప్పుడు? నేను ఉన్నా. మరి ఏం వాడితో నాకేం ముచ్చట ఉంటావా? నువ్వు మాట్లాడుతావు, వాడి మనం వెళ్ళిపోయినా కూడా సరే సరే ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోయిన మాటలు మట్టుకుంటావా? నేను ఎప్పటి నుంచి ఉన్నా నా మాటలు. అరే కాదు బ్రో, అన్ని రోజులు వెళ్ళిపోయిండు, అది కదా మ్యాటర్. ఆడ వాడు వెళ్ళిపోతే నాకేమేరిక, నాకు నువ్వు చెప్పినాక తెలిసింది కదా వాడు వెళ్ళిపోయాడు. ఏమోనా देख मिनट इधर तेरे को काम पे लगाने के लिए कितना ट्राई कर रहा हूँ मैं, काम के ट्राई करने के लिए कितना देर से कर के था मैं स्टेशन में। हाँ इमेज करा पूरा, मास्टर गया ना, कौन सा इमेज पूरा निकाल दिया। मैं क्या को निकाल दूँ? मेरे को क्या शौक है मैं निकालने? चलो कर लो, मैं बोल दूँ इसके साथ नको बात कर। हाँ नको बात कर, समझ में आया? नको बात कर। रोज आएगा तो जय इसके साथ नको बात कर, ठीक है ना? तेरा काम तू कर ले। మధ్యలో రక్కు నువ్వు ఇట్లాంటి వాళ్ళని అన్నగో ఇట్లాంటి అందరూ నువ్వు తప్పులు చేస్తావు, అడుగుతానేమో నోరు మూసుకొని పోయా. అరే నేనెందుకు అడుగుతానా, నువ్వు నన్ను అంటావు. పోయే రూమ్ల గురించి ఎందుకు నీకు?
వాడు ఏడుంటాడు పెట్టిండో తెలియదు, నేను అడిగింది తెలియదు. వాడిని పిలిపి నేను మాట్లాడతా, అయ్యో వాడు అడిగింది పిలిపియాలంటే ఫోన్ ఫోన్ లేపుతానే కదా. వాడు भाई నాకు ఓ भाई फोन करके नंबर आप నీకు ఒకటి తెలుసా, నీకు ఒకటి తెలుసా, నేను దానికి పెట్టుకోరా హెడ్ ఫోన్స్ ఇస్తే అది కూడా తీసుకొని వెళ్ళాను మళ్ళీ నేను చెప్పుకోవాలి. మరి ఏం అడిగినావు నువ్వు? వాట్సాప్ చెక్ చేసి ఆ నెంబర్ ఈ నెంబర్ పంపిమని అడుగుతున్నా. నువ్వే అన్నా మరి వాళ్ళ చెల్లె నాకంత షోక్ ఉంటే నేను ఇక్కడ పోకపోతుండేనా? అరే ఓ పిచ్చోడా, మాస్టర్ వాళ్ళ చెల్లెని అడిగినావంట అందుకనే వెళ్ళిపోయిండు. అడిగినట్ట చెల్లని తెలియదు కానీ అడిగిండు, చెల్లని తెలియదంట అడిగిండు. ఏం చెప్పినట్టు వాట్సాప్ చెక్ చేసుకుంటా పోయి ఇస్తా నెంబర్ ఓ పని చేస్తావా? చెప్తున్నా నాకు సరే సరే నేను చెప్తున్నా, వాడు ఓడో తెలియదు, వాడి ఫోన్ ముట్లే, నేను వాడిని ఇంత ఆనం ఎలిగేషన్ పెట్టి వెళ్తుంది కదా, నేను వాడిని పట్టుకొస్తా ఇట్లానో చేసి నీకు కావాలన్నా వచ్చిన వాళ్ళందరూ వెనకాల దాన్ని పోతుర్రు, మనడు ఇట్లనే చేస్తాడు. ఏ రోజు మొత్తం దుకాణం బంద్ చేసుకో, నువ్వు కూడా వెళ్ళిపో, నేను కూడా వెళ్ళిపోతా. నీకు కావాల్సిందే నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తాను అమ్మ కన్నా వీళ్ళ మాటలేంద్రా, మాటలు. హలో వాడు 2 రోజులు చెప్పిండు, వాడు 2 రోజులు చూపిరా అంతెందుకు రికార్డింగ్ ఉంది. అరే ఏంటి నేను చెప్తున్నా కదా, చూడు లైవ్ లో ఎవడు 1 2 3 ముగ్గురం ఉన్నాము ఉన్నారు కదా. ఎప్పుడు వచ్చినా మధ్యలో వచ్చిన ఏమన్నాడు మధ్యలో వచ్చినప్పుడు ఫోన్ గురించి చెప్పు. సరే ఇప్పుడు ఫోన్ చేయ, నేను మాట్లాడతా, నేను అడగాల అంటే అరే ఫోన్ లేపితే కదా పంచాయతీ అవసరం. అరే అన్నా నిన్ను అడుగుతా, నాకు లేరా, నిన్ను అడుగుతా, మరి ఎందుకు అడుగు? నేనెందుకు అడుగుతానా, వాళ్ళు ఎందుకు అడుగుడు? నేనెందుకు అడుగుతానా? ఏదో రీజన్ చెప్పిండు వచ్చానా, నాకు లేరా నువ్వు నీకు తెలియదు ఒకటి కుళ్ళు ఆడుతున్నాను. నేనెందుకు అడుగుతాను? నేను అక్కడ కూర్చోకున్నాడు. అది సింపుల్ ఒకటి ఆడతాను నేను. షాప్ నడిపిస్తుంది అంటే మనం తీసేయి నడిపించుకో, వినాన్ని పెట్టి నాకు సైడ్ నడిపించుకో. హలో విన్నావా ఇప్పుడు సరే నడిపించుకో. మాట వాడు తప్పు చేయకపోతే అట్లెట్లా నడిపిస్తారు అని చెప్పి కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు కాబట్టి మనం వెళ్ళిపోండి. నేను ఎందుకు తప్పు నన్ను రివర్స్ చేస్తేమో నాకు అర్థమైతే లేదు. నిన్నేం రివర్స్ చేస్తలేదు, నేను పెట్టించుకొని నడిపించుకో అంటే ఏందన్నా నాకు అర్థం కాదు. నేనే రెచ్చిపోతుంది కదా, నేను చెప్తున్నా ఎవరు నా మాట నమ్మతలేవు. సరే నువ్వు నా మాట నమ్మకు కూడా, వాడు నీకు చెప్పిండు కదా, వాడినే పలుకుతారా అందులో ఎందుకు ఆ చిల్లర లెక్కలు ఎందుకు నీకు? అలా నేను దిగలేదు, నేను అడగలేదు, చెప్తున్నా. నాకు నేను మనతో ఒక ముక్క మాట్లాడింది ఆలోచన అవసరం ఉంది ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ఏదో చేస్తారు ఆగ్రా పోయి, ఇప్పుడు ఇది వీళ్ళని కూడా పెడతాం అనుకున్నా నేను. ఏం చెప్పిండేమో నిన్ను కొట్టలేక వాడిని కొడుతున్నా. నేను బాధ లేదా అన్న, కాకపోతే నువ్వు నమ్ముతలో చూడు అది బాధ అవుతుంది. నోరు పని కొడతా, డేంజర్ కొట్టేస్తా, అర్థమవుతుందా? ఇట్లా ఎట్లా నా బిజినెస్ ఎట్లా చేస్తాం మనం. అరే నీకు తెలియదు, నువ్వు రాకని చెప్పినా, చెప్పిన తర్వాత కూడా నువ్వు చెప్పినా కదా రాకని. చెప్పినా రాకని, ఎందుకు షోలు ఎందుకు వాడిని ఎందుకు కొడుతున్నావు? మళ్ళీ రాకని చెప్తే ఎందుకు ఎందుకు కొడుతున్నావు? నేను చేయని దానికి నేను చేసినట్టే నేను ఏం చేయాలి మళ్ళా? సరే చూసుకోరా, ఎందుకు కొడుతున్నావు అంటున్నా. ఎందుకు కొడుతున్నా అంటే చెప్పినా మంచిగా, ఎందుకు అడుగుతున్నా మళ్ళీ వాడు తెలియదు చేయదు, వాడు ఎందుకు అడుగుతాడు మధ్యలో? నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మళ్ళీ ఇప్పుడు నా పైన వచ్చింది అన్నమాట, నేను సీరియస్ ర్యాంక్ అంటారా బాబు. నెంబర్ అడిగినావా బాబు? నెంబర్ అడిగినావా నువ్వు? ఇట్లా ఇట్లుంటుంది చూడ, షాప్ లో చూడు, షాప్ లో పెడతాం మనం ఖాళీ షాప్ లో పెట్టి. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. ప్లీజ్ బ్యాండ్ వస్తుంది వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వర్షాలు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చలో బాయ్.